ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో భార్యాభర్తల అనుబంధాన్ని ఏక శరీరంతో పోల్చడం జరిగింది. కాబట్టి భార్యాభర్తల అనుబంధం అనేది, వివాహ వ్యవస్థ అనేది ఐక్యతతో ఉండాలని, ఏక శరీరులుగా కుటుంబపరంగా భార్యాభర్తలు వారికి వచ్చే సమస్యలను బట్టి విడిపోయే వారిగా ఉండకుండా ఐక్యంగా ఏక శరీరులుగా వారి యొక్క సాక్ష్యం నిలబెట్టుకోవాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి వివాహ వ్యవస్థకున్న విలువ, ప్రాధాన్యత ఏమైనదో, మన ప్రభు వివాహ వ్యవస్థకి ఇచ్చిన ఆ యొక్క గొప్ప ఉద్దేశం ఏమైనదో అది మనము తెలుసుకొని మన యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకొనొచ్చు. కుటుంబ పరంగా వివాహ వ్యవస్థలో వచ్చే ప్రతి ఒక్క పరిస్థితిని బట్టి భార్యాభర్తలు విడిపోయే వారిగా ఉండకుండా, వారి యొక్క పరిస్థితులను బట్టి భార్యాభర్తలు అనేక విషయాల పట్ల మనస్పర్ధలు కలిగిన వారిగా ఉండకుండా వివాహ వ్యవస్థకు తగిన ప్రాధాన్యతనిస్తూ వారి యొక్క ఐక్యతను కాపాడుకొనొచ్చు దేవునికి సాక్షులుగా నిలబడాలి. ఇక్కడ కుటుంబ వ్యవస్థను మనం ఎంతవరకు నిలబెట్టుకోగలమో, ఈ భూమి మీద భార్యాభర్తల అనుబంధాన్ని, కుటుంబ వ్యవస్థను ఎంతవరకు నిలబెట్టుకోగలమో ఆ యొక్క బంధాన్ని కూడా మనము బలపరుచుకోగలం. ఈ భూమి మీద వివాహ వ్యవస్థను నిలబెట్టుకోలేని వారము పరలోకంలో మన పరలోక భర్త అయిన యేసు ప్రభువుతో మన యొక్క వివాహ బంధాన్ని, మన యొక్క అనుబంధాన్ని ఏ విధంగా నిలబెట్టుకోగలం? కాబట్టి క్రైస్తవ విశ్వాసులుగా జీవించేవారు, భార్యాభర్తలుగా కుటుంబ వ్యవస్థలో ఉన్నవారు మరి వారి యొక్క వివాహ వ్యవస్థకు తగిన ప్రాధాన్యతనిస్తూ కుటుంబ వ్యవస్థను నిలబెట్టుకునేలాగా ఉండాలి. అటువంటి గొప్ప ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.